अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। जहाँ होता है मानव का धन, वहीं होता है उसका मन। इसलिए परमात्मा ने बताया, मुझसे लगा लो अपना मन। हम सा नहीं कोई जमाने में, रचना रचता का ज्ञान जिसे, पर ऐसा भी बनना होगा नहीं कभी अभिमान जिसे। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ये दुनिया तो मायावी है, माया से भला कैसी यारी। अपने तो दो ही ठिकाने हैं, वैकुंठ दुनिया निराकारी। धुंधला सा अंधियारा है, दीपक से उजियारा होगा। ये आँख भी तन का दीपक है, ये ज्ञान जीवन दीपक होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ఓం శాంతి. నేను ఒక ఆత్మను, జ్యోతి స్వరూపాన్ని, ప్రకాశ స్వరూపాన్ని. నేను శక్తి స్వరూపాత్మను. పరమాత్ముడు సర్వశక్తివంతుడు, సర్వగుణవంతుడు. బాబా నా పైన గుణాలని, శక్తులని కురిపిస్తూ ఉన్నాడు. సర్వశక్తులు, సర్వగుణాలు నాలో కురుస్తున్నాయి. అన్ని శక్తులు, గుణాలు నా ఆత్మలో ఇమిడిపోతూ ఉన్నాయి. నేను ఆత్మను శక్తివంతంగా, గుణవంతంగా అవుతున్నాను. బాబా నన్ను ఈ గుణాలు, శక్తులతో
అలంకరిస్తూ ఉన్నాడు. బాబా నాకు దేవతా వస్త్రాలను ఇస్తూ ఉన్నాడు. రకరకాల దేవతలు, రకరకాల వస్త్రాలు నాకు లభిస్తున్నాయి. బాబా నా మస్తకంలో విజయ తిలకాన్ని దిద్దుతూ ఉన్నాడు. ముఖం పైన రుహానియత యొక్క క్రీమ్ రాస్తూ ఉన్నాడు. నా కళ్ళని ఆత్మిక దృష్టి యొక్క కాటికతో అలంకరిస్తున్నాడు. నా పెదాలని చిరునవ్వు యొక్క లిప్టిక్తో అలంకరిస్తున్నాడు. సదా సత్య జ్ఞానాన్ని వినాలని కుందులను నా చెవులకి అలంకరిస్తూ ఉన్నాడు. పవిత్రతా కంకణాలతో చేతిని అలంకరిస్తూ ఉన్నాడు. దృఢ సంకల్పం యొక్క వడ్డానాన్ని ఇస్తున్నాడు. అనేక గుణాల యొక్క హారాలు నా మెడలో వేస్తూ ఉన్నాడు. తలపైన బాధ్యత కిరీటం, పవిత్రత కిరీటాన్ని ధరింపజేస్తున్నాడు. నాకు అనేక స్వమానాలని సింహాసనాలను ఇస్తూ ఉన్నాడు. రకరకాల స్వమానాల సీట్పై బాబా నన్ను కూర్చోబెడుతూ ఉన్నాడు. సర్వశక్తుల యొక్క అశ్వశస్త్రాలతో నన్ను అలంకరిస్తూ ఉన్నాడు. నేను ఇష్టదేవిని. బాబా నాకు వరదానాన్ని ఇస్తున్నాడు. ఇష్టదేవి నీవు, పూజ్య స్వరూపం నీది. ఇక నీవు నీ భక్తులకి దర్శనాన్ని ఇవ్వడం కోసం, సాక్షాత్కారాన్ని చేయించడం కోసం, విశ్వ కళ్యాణం కోసం బయలుదేరు. వికరడి. బాబా నాకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. నా బాధ్యతను గుర్తు చేస్తున్నాడు.
నువ్వంతా రెడీ. ఇప్పుడు నీ బాధ్యతలను గుర్తు తెచ్చుకొని భక్తులకి దర్శనం ఇవ్వడానికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. నేను గౌరీదేవిని ప్రతి విషయాన్ని మొదలుపెట్టేటప్పుడు భక్తులు నన్ను ఆహ్వానిస్తున్నారు. నేను పార్వతిని. శివుడు నేను కంబైన్డ్. భక్తులకి దర్శనమిస్తూనే వారి అన్ని విఘ్నాలని సమాప్తం చేస్తున్నాను. నాతో పాటు శివుడు కూడా. ఏ కార్యం మొదలు పెడుతున్నారో నన్ను ఆహ్వానించి భక్తులు ఆ కార్యంలో సంపూర్ణ సఫలతని పొందుతూ ఉన్నారు. నేను బెజవాడ కనకదుర్గను. దుర్గాదేవిని, ఇష్టదేవతని, అష్టభుజాధారిని. భక్తులకి దర్శనాన్నిచ్చి వారి మనోకోరికలను తీర్చి మనోధైర్యాన్ని ఇవ్వడం కోసం నేను వెళ్తున్నాను బెజవాడ కనకదుర్గ ఆలయంలోకి. గర్భగుడిలోకి వెళ్ళి నా జడమూర్తి యొక్క స్థానంలో నేను చైతన్యమూర్తిని కూర్చుంటున్నాను. ఎంతో సమయం నుంచి ఎదురు చూస్తున్న నా భక్తులు కళ్ళు కాయలు కాచే మాదిరిగా ఎదురు చూసే భక్తులకి దర్శనం ఇవ్వడానికి నేను వెళ్ళాను. ఒక్కొక్కరిగా భక్తులు నా ముందుకు వస్తూ ఉన్నారు. వారి కోరికలను తీర్చుకొని నా దర్శనంతో ప్రసన్నమై సంతుష్టంగా నా ముందు నుంచి వెళ్తూ ఉన్నారు. కొందరు హారతులతో, పండ్లు పూలతో నా ముందుకు వచ్చి అర్పించి హారతిచ్చి కావలసిన ప్రాప్తులను పొంది సంతుష్టంగా వెళ్తున్నారు. నేను కలకత్తా కాళీని అసురీ శక్తుల ప్రభావంతో సతమతమవుతున్న నా భక్తులు నా కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు.
బలులను తీసుకొని లైన్లలో నిల్చొని ఎంతో ఎదురు చూస్తున్నారు. నేను వెళ్తున్నాను కలకత్తా కాళీ మందిరానికి. ఒక్క క్షణం నా యొక్క దృష్టితోనే అసురీ శక్తులన్నీ సమాప్తం. కాళికా మందిరంలో గర్భగుడిలో నేను ఆసన్నమై ఉన్నాను. నా భక్తులు నా ముందుకొచ్చి అనేక బలులను తీసుకొని వచ్చి బలి ఇచ్చి నా యొక్క దృష్టితోనే వారి అసురీ శక్తుల ప్రభావాన్ని సమాప్తం చేసుకొని ధైర్యంగా, నిశ్చితంగా, తృప్తిగా నా ముందు నుంచి వెళ్ళిపోతున్నారు. నా దృష్టితోనే అసురీ శక్తుల ప్రభావం సమాప్తం. నేను అసుర సంహారిణిని, కాళికాదేవిని. నేను సరస్వతీ దేవిని. నేను విద్యాదేవిని. ప్రపంచంలో ఉన్న అందరు విద్యావంతులు నా దగ్గరే విద్యను పొందారు. నేనిచ్చే జ్ఞానం వారి అంధకారాన్ని సమాప్తం చేస్తుంది. విద్యాదేవిని, సరస్వతిని. ఆత్మలలోని అజ్ఞానాన్ని సమాప్తం చేసే జ్ఞానదేవిని, బ్రహ్మపుత్రికను, సరస్వతిని. భక్తులు నా సాక్షాత్కారంతో, నా స్మృతితో విద్యావంతులైపోతూ ఉన్నారు. నేను మహాలక్ష్మిని. ధనదేవిని. అనేక ఆత్మలు ధనం కోసం నన్నే ఆహ్వానిస్తారు. ఎవరు ఆహ్వానిస్తారో నేను వారి వద్దకు వెళ్ళి వారిని సంపన్నంగా, ధనవంతంగా చేస్తాను. అందుకే ధనం కావాలంటే ధనవంతులు కూడా నన్నే ఆహ్వానిస్తారు. నేను ధనదేవిని, శ్రీ మహాలక్ష్మిని. నేను అనేకుల యొక్క అప్రాప్తిని సమాప్తం చేసేదేవి. అనేక ప్రాప్తులు నా ద్వారానే లభిస్తాయి. నేను ధనదేవిని, మహాలక్ష్మిని. నేను శ్రీ మహావిష్ణువుని, నారాయణుడని. మానవాత్మలో ఏ కార్యం చేయాలన్నా ఫస్ట్ సత్యనారాయణ నోము నోచుకొని కార్యాన్ని మొదలు పెడతారు. నేను సత్యనారాయణుడని, మహావిష్ణుని. అన్ని కార్యాలు సఫలీకృతం చేసే మహావిష్ణుని. ఆత్మని కళావంతంగా చేస్తాను.
నేను గణేశుడను. భక్తులు విఘ్నాల సమాప్తం కోసం నన్ను ఆహ్వానిస్తారు. విఘ్న వినాశక్ గణేష్. నేను అడుగు పెడితేనే వారి విఘ్నాలు సమాప్తం. నా స్మృతితోనే విఘ్నాలు సమాప్తం. నేను నా భక్తుల యొక్క విఘ్నాలని సమాప్తం చేస్తూ విఘ్న వినాశకుడిగా పేరు పొందాను. నా దర్శనంతోనే, నా యొక్క అడుగుతోనే వారి విఘ్నాలు సమాప్తం అవుతాయి. అందుకే నన్ను మళ్ళీ మళ్ళీ ఆహ్వానిస్తారు. నేను శ్రీకృష్ణుడను. నేనంటే భక్తులకి చాలా ఇష్టం. నా భక్తులు ఎప్పుడు నేను తోడుండాలి అనుకుంటారు. అందుకే కృష్ణుడు లాంటి పిల్లవాడు, కృష్ణుడు లాంటి ప్రియుడు కావాలనుకుంటారు. నా యొక్క మురళితోనే గోపికలు ఆనంద పరవశులవుతారు. నేను మురళి వాయిస్తే గోపికలు అతీంద్రియ సుఖానుభూతిని చేస్తారు. మళ్ళీ మళ్ళీ నా మురళి వింటూ సుఖానుభూతిలో నిమగ్నం అవ్వాలని ఎదురు చూస్తూ ఉంటారు. నేను శ్రీకృష్ణుని. నన్ను ప్రేమతో ఊయల్లో ఊపుతారు. వెన్న తినిపిస్తారు. నేను ఇష్టదేవిని. రకరకాల దేవతా రూపాలను ధరిస్తూ అనేక భక్తులని ప్రసన్నం చేస్తూ ఏ కోరికను కోరితే ఆ కోరికను తీర్చుకుంటూ అన్ని మందిరాలు తిరుగుతూ నా కోసం ఎదురు చూస్తున్న భక్తులను సంతోషపెడుతూ సంతృప్తి చేస్తూ ఈ స్థితిలో నేను చాలా స్థిరంగా ఉన్నాను.
నా ఈ రూపం పూజ్య స్వరూపం. ఎన్నో పూజలు వ్రతాలు నా పేరు మీద చేసుకుంటూ ఉన్నారు భక్తులు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. अभी आप सभी भी अपना चित्र खींचो। आता है चित्र खींचने, आता है ना? श्रेष्ठ संकल्प के कलम से अपना चित्र अभी अभी सामने लाओ। पहले सभी ड्रिल करो, माइंड ड्रिल। कर्मेंद्रियों की ड्रिल नहीं, मन की ड्रिल करो। रेडी? ड्रिल करने के लिए रेडी है? कांधे लाओ। रेडी? देखो, सबसे श्रेष्ठ से श्रेष्ठ चित्र होता है ताज, तख्त, तिलकधारी का। तो अपना चित्र सामने लाओ। और सब संकल्प किनारे कर। देखो, आप सभी बाप दादा के दिल तख्त नशीन है। तख्त है ना? ऐसा तख्त तो कहाँ भी नहीं मिलेगा। तो पहले ये चित्र निकालो कि मैं विशेष आत्मा, स्वाभिमानधारी आत्मा, बाप दादा की पहली रचना, श्रेष्ठ आत्मा, बाप दादा के
जाओगे। साथ में परमात्मा रचना इस वृक्ष के जड़ में बैठी हुई पूर्वज और पूज्य आत्मा को इस स्मृति का तिलकधारी स्मृति का तिलक लगाया। साथ में बेफिक्र बादशाह सारा फिक्र का बोझ बाप दादा को अर्पण कर डबल लाइट के ताजदारी हूँ। ताज तिलक और ताकत ऐसी बाप अर्थात परमात्मा प्यारी आत्मा खड़ी हूँ शिव के पूजन को चढ़ाऊं क्या भगवन तुमको। खड़ा हूँ तेरे पूजन को चढ़ाऊं क्या भगवन तुमको। जो कैसे हो तेरे दर्शन बताओ हे प्रभु हमको। अगर मैं दीप जलाता हूँ तो वो परवाने जलाता है। अगर मैं दीप जलाती हूँ तो वो परवाने जलाता है। इसी से मन हट जाता है चढ़ाऊं क्या भगवन तुमको।
झूठा है। अगर मैं जल चढ़ाता हूँ तो वो मछली का जूठा है। इसी से मन हट जाता है, चढ़ाऊं क्या भगवन तुमको। अगर मैं फूल चढ़ाता हूँ उसे बबरों ने सूंघा है। अगर मैं पुष्प चढ़ाती हूँ तो उसे भंवरों ने सूंघा है। इसी से मन हट जाता है, चढ़ाऊं क्या भगवन तुमको। अगर मैं दूध चढ़ाती हूँ तो हक बछड़ी का छीना है। अगर मैं दूध चढ़ाता हूँ तो हक बछड़े का छीना है। इसी से मन हट जाता है, चढ़ाऊं क्या भगवन तुमको। अगर मैं फल चढ़ाता हूँ तो वो पंछी का झूठा है। अगर मैं फल चढ़ाता हूँ तो वो पंछी का झूठा है। इसी से मन हट जाता है, चढ़ाऊं क्या भगवन तुमको। अगर मैं वस्त्र चढ़ाती हूँ उसे रंग रेज़ों ने रंगा है। अगर मैं वस्त्र चढ़ाता हूँ उसे रंग रेजों ने रंगा है। इसी से मन हट जाता है, चढ़ाऊं क्या भगवन तुमको। अगर मैं धन चढ़ाता हूँ तो वो तुमसे ही आया है। अगर मैं धन चढ़ाती हूँ तो वो तुमसे ही आया है। इसी से मन हट जाता है, चढ़ाऊं क्या भगवन तुमको। अगर मैं धूप जला
जो मेरे पूजन को चढ़ा दो मन विकारों को। खड़े हो जो शिव के पूजन को चढ़ा दो मन विकारों को। जो मन का मैल धो लोगे बिठाऊं पलकों पे तुमको। तीरथ पर धक्के खाए हैं वहाँ पत्थर ही पाए हैं। तीरथ पर धक्के खाए हैं वहाँ पत्थर ही पाए हैं। जलाशय कर दिए मैले वहाँ पुतले बहाए हैं। जीवन जल बेचते हो तुम, जीवन जल बेचते हो तुम। जो सावन बरसाए तुमको, जीवन जल बेचते हो तुम। जो सावन बरसाए तुमको। सफाया हो रहा।
जो